బ్రేకింగ్ న్యూస్ చూసిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ప్రాథమిక పాఠశాల అధ్వానంగా మారింది. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కరువవుతున్నాయి. స్కూల్లో తోటి విద్యార్థులతో కలిసి శిథిలావస్థలో కూర్చున్న టీచర్లు మంజుల తలపై స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. తీవ్రంగా గాయపడడంతో హుటాహుడిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లలు అనుకోని సంఘటనలు జరిగితే మా పరిస్థితి ఏంటి అని పాఠశాల ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాణంలో ఉన్న పాఠశాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా బిల్డింగ్ పాత సార్, డ్యామేజ్ అయింది. మరి మన ఊరి మన బండ్లో కూడా సెలెక్ట్ అయింది. డిస్మెటల్ చేసి 4 రూములు కడుతుండ్రు. బిల్లు లేక కాంట్రాక్టర్ మధ్యలో ఆపిండు బిల్డింగ్ వర్క్. మాకు టీటీసీ నుంచి, ప్రగతి కాలేజీ నుంచి ట్రైనింగ్కు 5 మంది విద్యార్థులు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ స్టాఫ్ రూమ్లో కూర్చోమంటే వాళ్ళు ఇంటర్వెల్లో అనుకోకుండా ఆ రూమ్లోకి పోయింది సార్. అది దాంట్లో మనం పాతది, అది దాంట్లో అంతా బండలు అవన్నీ ఉన్నాయి, సామాన్ ఉంది. దాంట్లోకి పోయిన తర్వాత అది అనుకోకుండా స్లాబ్ కొంచెం కూలింది సార్. కూలి పాప నెత్తి మీద పడింది సార్. ఆ పాపకు కొద్దిగా దెబ్బలు తాకినాయి సార్. బిల్డింగ్ మాకు మంచిగా ఉంటే మేము ఈ బండలు ఇట్లా వేస్తే కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అవుతాం సార్. మా బిల్డింగ్ పాత సార్, డ్యామేజ్ అయింది.